హాయ్! వెల్కమ్ టు పవర్‌ఫుల్ ప్రోగ్రామర్. ఈరోజు మన సెషన్స్ ఎజెండా ఇంట్రొడక్షన్ టు ప్రోగ్రామింగ్‌లో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇంట్రొడక్షన్‌లో మనము కొన్ని బేసిక్ టెర్మినాలజీస్‌ని అర్థం చేసుకుంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో మనము పైథాన్‌నే ఎందుకు చేసుకున్నామని తెలుసుకుంటాం. అండ్ ఈరోజు సెషన్‌లోనే మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్‌ని మనం రాసి ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. సో జనరల్‌గా మనము సాఫ్ట్‌వేర్ అనే ఈ పదాన్ని చాలా సార్లు వింటూ ఉంటాం. సాఫ్ట్‌వేర్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ టు ది హార్డ్‌వేర్. సాఫ్ట్‌వేర్ అంటే కొన్ని సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని హార్డ్‌వేర్‌కి ఇవ్వటాన్నే సాఫ్ట్‌వేర్ అంటాము. ప్రోగ్రామింగ్ అంటే ఏవైతే ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం హార్డ్‌వేర్‌కి ఇస్తామో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని రాయటాన్నే ప్రోగ్రామింగ్ అంటాము. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనము సింపుల్‌గా కోడ్ అని గూడా పిలుస్తాం. సో, మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, సాఫ్ట్‌వేర్ అంటే సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌నే హార్డ్‌వేర్‌కి ఇవ్వటాన్నే మనం సాఫ్ట్‌వేర్ అంటాము. ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని రాసే ప్రాసెస్‌నే ప్రోగ్రామింగ్ అంటాము. అండ్ ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌నే కోడ్ అని గూడా పిలుస్తాము. నెక్స్ట్ ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడాలి అంటే లాంగ్వేజ్ అనేది అవసరం అవుతుంది. అలాగే ఒక మనిషి కంప్యూటర్‌తో ఇంటరాక్ట్ అవ్వాలి అనంటే, కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనంటే, ఒక లాంగ్వేజ్ అనేది అవసరం అవుతుంది. వాటినే మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాము. ఎలా అయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఉన్నాయో, అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కూడా సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, కొట్లిన్ ఇలాంటి చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. సో, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాంటి వాడుక భాషలో మనం కొన్ని గ్రామటికల్ రూల్స్ అనేవి చూస్తూ ఉంటాం. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్‌కి కొన్ని యూనిక్ సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటాయి. ఆ యూనిక్ సెట్ ఆఫ్ రూల్స్‌నే మనం సింటాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో, మనకి అప్రాక్సిమేట్‌గా 700 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. వాటిలో పాపులర్ వచ్చేసి పైథాన్, జావా, జావా స్క్రిప్ట్, రూబీ ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. వీటిలో మనము ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని పికప్ చేసుకొని, దాన్ని మనం చాలా డెప్త్‌లో నేర్చుకొని, దాంట్లో మనం చాలా ఎక్స్‌టెన్సివ్‌గా అప్లికేషన్స్ అనేవి బిల్డ్ చేయగలిగితే, ఆటోమేటిక్‌గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది గూడా మనం చాలా ఈజీగా లెర్న్ చేయొచ్చు. చాలామంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అనంటే, నేను ఒకేసారి సి నేర్చుకుంటాను, సి ప్లస్ ప్లస్ నేర్చుకుంటాను, జావా నేర్చుకుంటాను, పైథాన్ నేర్చుకుంటాను అని ఒకేసారి చాలా లాంగ్వేజెస్‌నైతే నేర్చుకోవడం స్టార్ట్ జేస్తాడు. ఒక సెర్టైన్ పీరియడ్ అనేది జరిగిన తరువాత ఏ అప్లికేషన్‌ని గూడా ఒక పర్టిక్యులర్ లాంగ్వేజ్‌లో డెవలప్ చేసే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోలేక చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అనంటే, ఏదైనా ఒక లాంగ్వేజ్‌ని మనం పికప్ చేసుకొని, ఆ లాంగ్వేజ్‌ని చాలా ఎక్స్‌టెన్సివ్‌గా నేర్చుకుంటే, ఆటోమేటిక్‌గా వేరే లాంగ్వేజ్ అనేది గూడా మనకి చాలా ఈజీగా మనం అర్థం చేసుకోగలుగుతాం. బోలెడన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నా, మనం ఎందుకు పైథాన్‌నే చేసుకున్నాం అనేది ఈ సెషన్‌లో మనం తెలుసుకుంటాం. పైథాన్ అనేది ఒక వెర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వెర్సటైల్ అంటే ఓన్లీ ఒక పర్టిక్యులర్ డొమైన్‌లోనే దీన్ని యూజ్ చేయరు. మల్టిపుల్ నంబర్ ఆఫ్ డొమైన్స్‌లో గూడా దీన్ని యూజ్ చేస్తారు. సో, మనం ఒకసారి చూసినట్లయితే ఈ పైథాన్‌ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో యూజ్ చేస్తారు. మెషిన్ లెర్నింగ్‌లో యూజ్ చేస్తారు. సైబర్ సెక్యూరిటీలో యూజ్ చేస్తారు. వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తారు. ఇంకా మల్టిపుల్ నంబర్ ఆఫ్ డొమైన్స్‌లో కూడా ఈ పైథాన్ అనేది ఒక మేజర్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. సో, ఈ పైథాన్ నేర్చుకోవడం వల్ల మన కెరీర్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో, మనం చూస్తే పైథాన్ డెవలపర్, రీసెర్చ్ అనాలిసిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా అనాలిసిస్ట్, డెవాప్స్ ఇంజినీర్ ఇలా
మల్టిపుల్ నెంబర్ ఆఫ్ జాబ్ రోల్స్ అనేవి కూడా ఈ పైథాన్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. అండ్ అలాగే వరల్డ్‌లోనే ది టాప్ టెక్ కంపెనీస్ అయిన గూగుల్, అమెజాన్, ఇన్‌స్టాగ్రామ్, మైక్రోసాఫ్ట్, స్పాటిఫై, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ ఇలాంటి టాప్ టెక్ కంపెనీస్ కూడా పైథాన్‌నే తమ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌గా యూజ్ చేస్తున్నాయి. సో, ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. పైథాన్ అనేది ఎంత పవర్‌ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. సో, ఇంత పవర్‌ఫుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని మనం నేర్చుకోబోతున్నాం. ఒకసారి మనం ఈ పైథాన్ డెవలపర్స్ యొక్క సాలరీస్ అనేవి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో, ఒక పైథాన్ డెవలపర్ యొక్క సాలరీస్ కంపెనీ బేస్డ్‌గా ఇండియాలో ఎలా ఉన్నాయో చూద్దాం. ఒరాకిల్‌లో ఒక డీసెంట్ లెవెల్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామర్‌కి 18 లాక్స్ పర్ యానమ్ అయితే ఉంది. అమెజాన్‌లో 22 లాక్స్ పర్ యానమ్ అయితే ఉంది. ఒక డీసెంట్ లెవెల్ ఆఫ్ పైథాన్ డెవలపర్‌కి ఇండియాలో స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 6 లాక్ అంటే 6,00,000 అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే యూఎస్ సాలరీస్ కూడా మనం ఒకసారి చూద్దాం. ఒక పైథాన్ డెవలపర్‌కి యూఎస్‌లో గూగుల్ ఆఫర్ చేసే సాలరీ ఎంతంటే $140,000 అంటే సుమారుగా 1,2,54,000 మైక్రోసాఫ్ట్ $150,000 నైతే ఆఫర్ చేస్తుంది. సుమారుగా 1,09,56,000 అయితే ఆఫర్ చేస్తుంది. అండ్ అలాగే రిమోట్ జాబ్స్‌లో అయితే 45 లాక్స్ అండ్ అబోవ్ అయితే ఉన్నాయి. రిమోట్ జాబ్స్ అంటే ఏంటి అనంటే, మనం మన కంట్రీలోనే అంటే ఇండియాలోనే ఉంటూ ఫారెన్ బేస్డ్ కంపెనీస్‌కి వర్క్ చేస్తూ ఫారెన్‌లో ఏవైతే సాలరీస్ ఉన్నాయో వాటినే మనం ఇక్కడ ఎర్న్ చేయడాన్నే రిమోట్ జాబ్స్ అంటాము. సో, రిమోట్ జాబ్స్ అంటే ఏంటి అనంటే, మనం మన కంట్రీలోనే ఉంటూ ఫారెన్ బేస్డ్ కంపెనీస్‌కి వర్క్ చేయడాన్నే రిమోట్ జాబ్స్ అంటాం. అండ్ మనకిచ్చే ఆ సాలరీస్ కూడా ఫారెన్‌లో ఏ విధంగా అయితే సాలరీస్ ఉంటాయో, ఆ సాలరీస్‌నే మనకి ప్రొవైడ్ చేస్తారు. పైథాన్ అనేది ఎవరైనా చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా కూడా నేర్చుకోవచ్చు. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే మనకి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్‌లో అయితే హలో వరల్డ్ అనే ఒక ప్రోగ్రామ్ రాసుంది. సో, ఫస్ట్ మనం సి లాంగ్వేజ్‌లో చూసుకుంటే అప్రాక్సిమేట్‌గా ఒక 4-5 లైన్స్ అయితే ఉన్నాయి. సి ప్లస్ ప్లస్‌లో చూస్తే అప్రాక్సిమేట్‌గా ఒక 6-7 లైన్స్ అయితే ఉన్నాయి. అలాగే జావాలో కూడా చూస్తే ఒక 7-8 లైన్స్ అయితే ఉన్నాయి. సో, ఈ 4 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో కూడా మనం పైథాన్‌ని చూస్తే సింపుల్‌గా వన్ అండ్ ఓన్లీ లైన్‌లోనే ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో, ఈ పైథాన్ అనేది ఎంత ఈజీగా ఉంటుందో మనం అనేది తెలుసుకోవచ్చు. ఈరోజు సెషన్‌లోనే మనం మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్‌ని రాసి ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. సో, ఎంత పెద్ద డెవలపర్ అయినా తన బిగినర్ స్టేజ్‌లో ఉన్నప్పుడు తను రాసే ఫస్ట్ ప్రోగ్రామ్ హెలో వరల్డ్. సో, మనం కూడా ఈరోజు సెషన్‌లో మన ఫస్ట్ ప్రోగ్రామ్ అయిన హలో వరల్డ్‌ని ఒకసారి రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో, మీ దగ్గర గనక ల్యాప్‌టాప్ ఆర్ కంప్యూటర్ ఉంటే సింపుల్‌గా మీరు వీఎస్ కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలియకపోతే కామెంట్స్‌లో అడగండి. ఒక వీడియో అనేది చేస్తాను. అండ్ కంప్యూటర్ లేని వాళ్ళు లేదని డిసప్పాయింట్ అవ్వద్దు. మొబైల్‌లో గూడా మనం పైథాన్ ప్రోగ్రామ్ చేయొచ్చు. సింపుల్‌గా ప్లే స్టోర్ ఓపెన్ చేసి పైథాయిడ్ అనే ఒక అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటే అందులో మనం పైథాన్ ప్రోగ్రామ్స్‌ని ఈజీగా రాసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ ఆ అప్లికేషన్ యొక్క లింక్ మన డిస్క్రిప్షన్‌లో గూడా ఇచ్చాను. సో, వీఎస్ కోడ్‌లో మనకి డిస్‌ప్లే అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనం ఫస్ట్ ప్రింట్ అని టైప్ చేసిన తర్వాత బ్రేసెస్ పెట్టేసి డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ మధ్యలో హలో వరల్డ్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రన్ కోడ్ పైన క్లిక్ చేస్తే మనం రాసిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట.
సో, మనం ఇక్కడ హెలో వరల్డ్ అని రాసాము. ఇక్కడ మనకి అవుట్‌పుట్‌లో కూడా హెలో వరల్డ్ అనేది డిస్‌ప్లే అవుతుంది.